హాయ్ అందరి తరపున హరే కృష్ణ. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? టుడే మినీ వ్లాగ్. ఈరోజైతే దోశలోకి కాంబినేషన్గా క్యారెట్ పచ్చడి అయితే చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. టమోటాలు క్యారెట్ మిక్సీ కొట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని పోపు వేసేసుకున్న తర్వాత ఇది మిక్సీ కొట్టేసుకున్న క్యారెట్ టమోటాలు ఇవి వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత కొంచెం ఇంత సరిపడా కారము, పచ్చడికి సరిపడా సాల్టు, తర్వాత కొంచెము పసుపు కలర్ రావడానికే కాదు, పసుపు వేసుకుంటే చాలా మంచిది కర్రీస్లో. కానీ కొంచెం కరివేపాకు వేసేసుకొని దీన్ని మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మగ్గిచ్చేసుకున్న తర్వాత నేనైతే అది ఒక సైడ్ మగ్గుతుంది. ఇంకా నేను ఈ సైడ్ అయితే నేను దోశ అయితే పోసేసుకుంటున్నాను. మార్నింగ్కి ఇంకా పిల్లలు వెళ్ళాలి కదా స్కూల్కి. ఫాస్ట్గా కొద్దిసేపు ఫాస్ట్గా ఉంటుంది పని అయితే వర్క్. ఇంకొక సైడ్ కాల్చుకున్న తర్వాత ఇంక ఇది క్యారెట్ పచ్చడి అయితే వేసేసుకొని మొత్తం లైట్గా ఇలా పూసేసుకోవాలన్నమాట. మామూలుగా క్యారెట్ తినండిరా అంటే అస్సలు తినరనమాట. ఇలా చేసేస్తే నోరు ఎత్తకుండా అస్సలు తినేస్తారనమాట. చాలా బాగుంటుంది. దోశలోకి కాంబినేషన్గా నేను ఆలు బొంబాయి చట్నీ అని అంటారు కదా, ఆలు కుర్మా అయితే చేశానన్నమాట. చూద్దాము టేస్ట్ ఎలా ఉందో. నేను ఇదివరకు అయితే చాలా సార్లు అయితే చేసేసుకున్నానండి. చాలా బాగుంటుంది, సూపర్గా ఉందండి. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి అబ్బా.